హాయ్ హలో నమస్తే నేను మీ బాసాని మమత తెలంగాణ పటాస్ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం గా పోయిన సీఎం సారు నెలల తరబడి కనబడకపోయినా ఎవ్వరు పట్టించుకోలే కానీ గా సారు 2 రోజులు కనిపించకపోయేసరికి పెద్ద దుమారం రేగింది ఒంట్లో బాగులేక నేనుంటే గాదేంద్రబాయ్ నన్ను గట్ల బద్నాం చేస్తుండ్రని తెగ ఇదైపోయిందట మా సార్కు ఏమైందని ఫ్యాన్స్ హైరాణ పడితే గా సారు ఇంకోసారి మధ్య లొల్లైంది అనుకుంటా కనిపించడం లేదనుకుంటా గుసగుసలాడుతుండ్రు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 2 రోజులుగా కనిపించడం లేదట నవంబర్ 16న బీజేపీ నిర్వహించిన మూసీ బస్తీ నిద్ర కార్యక్రమంలో కూడా పాల్గొనలేదట అయితే ఇక ఆయన కనిపించకపోవడానికి కారణాన్ని బండి సంజయ్ వెల్లడించిండు కాళ్ళ నొప్పితోనే ఇక ఆయన 2 రోజులు కనబడలేదని క్లారిటీ ఇచ్చిండు తనతో పాటు బీజేపీ నేతలను విమర్శిస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు తాను కాళ్ళ నొప్పితో 2 రోజులు కనిపించకపోతే గింత రాదాంతం చేయాలా అంటూ బీఆర్ఎస్ శ్రేణులపై మండిపడ్డాడు లేచినా పడుకున్న బీఆర్ఎస్ నేతలకు ఆయనే గుర్తుకొస్తున్నానని వాళ్ళ సంగతి చెప్దామనే వచ్చినట్లు వివరించిండు అటు వికారాబాద్ ఘటనపైన బండి సంజయ్ స్పందించిండు కలెక్టర్ పై దాడి ఒక దారుణమైన చర్య అనుకుంటా అభివర్ణించిండు అయితే కలెక్టర్ మీద దాడి చేసింది రైతులు కాదని దాడి వెనక కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు ఉన్నారనుకుంటా కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపైన బండి సంజయ్ కమెంట్ చేసిండు ప్రభుత్వం చేతగానితనానికి ఇదొక నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేసిండు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నట సార్వభౌముడని రాష్ట్రంలో కాంగ్రెస్ ను విమర్శిస్తూ ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ హైకమాండ్ ను కలిశారంటూ కీలక ఆరోపణలు చేసిండు బండి సంజయ్ గతంలోనూ కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ కేసును గిట్లనే నీరు గార్చారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిండు ఫోన్ ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగానే జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేసిండు కేటీఆర్ కు తెలియకుండానే అంత వ్యవహారం జరిగిందా అని ప్రశ్నించిండు అప్పుడు ఇప్పుడు సీఎం కేటీఆర్ఏనని చెప్పుకొచ్చిండు ఇక దీపావళి బాంబులు ఎక్కడికి పోయాయనుకుంటా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఉద్దేశించి ప్రశ్నించిండు బండి సంజయ్ ఈ ఫార్ములా రేసింగ్ కేసు ధరణి కేసు జన్వాడ ఫామ్ హౌస్ కేసు డ్రగ్స్ కేసు ఇవన్నీ ఎక్కడికి పోయాయి అనుకుంటా ప్రభుత్వాన్ని నిలదీసిండు మరోవైపు తెలంగాణకు 2 సీఎంలు ఉన్నారనుకుంటా సంచలన వ్యాఖ్యలు చేసిండు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఒక సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇంకో సీఎం కేటీఆర్ అనుకుంటా కీలక వ్యాఖ్యలు చేసిండు రేవంత్ కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేదని నిరూపిస్తే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ ఇసిండు అటు కేటీఆర్ అరెస్టు జరగదంటూ హాట్ కమెంట్స్ చేసిండు బండి సంజయ్ ఢిల్లీలో కాంగ్రెస్ తో కేటీఆర్ కు సెటిల్మెంట్ కుదిరిందని చెప్పుకొచ్చిండు దీంతో ఇక కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి చేరినట్లే అని ఎద్దేవా చేసిండు దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ఈ ఫార్ములా ధరణి స్కామ్ కేసులన్నీ గాలికి కొట్టుకుపోతాయనుకుంటా ఆరోపించిండు అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్